నన్ను చూసి నాకు విలువ ఇవ్వాలి కానీ మా కాస్ట్‌ని బట్టో, మా మా పరివారాన్ని బట్టో రేపు మరి మీ అబ్బాయికి ఆళ్ళకే లేదు. ఇంట్లో ఎవరికీ ఉండదు. ఆళ్ళకి తెలీదసలు. ఇంటి పేరు తీసేసానంటారు. ఇంటి పేరు తెలీదు, కాస్టు తెలీదు, ఏం తెలీదు మా పిల్లలకి. సార్ మరి స్కూల్స్‌లో, కాలేజెస్‌లో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది కదా సార్. ఉంటదే అడుగుతారు. రేషన్ కార్డ్ అప్పుడు కూడా అడుగుతారు. పెద్ద గొడవ పడి నేను నాకొద్దు ఇవ్వకపోయినా పర్లేదు. చిన్నప్పటి నుంచి ఇదే మొండితనంతో ఉన్నారా సార్ మీరు? అవునా? అంటే ఒక వ్యక్తికి ఆ వ్యక్తి వల్ల విలువ రావాలి కానీ కాస్ట్‌ల వల్ల, ఆళ్ళ ఊరు వల్ల, ఆళ్ళ ఇంటి పేరు వల్ల అట్లా విలువ ఇస్తే అది విలువే కాదు. మీదంటే మ్యారేజ్ అయిపోయింది. రేపు మీ అబ్బాయి పెళ్ళికైనా ఇది ఇంకొక ఇదయ్యే అవకాశం లేదంటారా? ప్రాబ్లం అయ్యే అవకాశం లేదు. అవునా? ప్రాబ్లమే ఉండదు. సిటీస్‌లో కాస్ట్ ఉండకూడదండి. సిటీస్‌లో ఉండకూడదు. విలేజ్‌లో ఉండాలి. విలేజ్‌లో ఎందుకు ఉండాలంటున్నారు? ఇండియా అంటే ఇప్పుడు కాస్టిజం వల్లే ఇండియా పద్ధతిగా ఉంది. ఎప్పుడైతే కాస్టిజం బ్రేక్ అవుద్దో ఇండియా నాశనం అయిపోద్ది. కానీ ఈ ప్లేస్ చాలా బాగుంది సార్. నిజంగా ప్రకృతిలో ఉన్నట్టుంది తప్ప ఎక్కడైనా ఇది ఒక ఆఫీసు లేదంటే ఇది ఒక ఇల్లు అన్న ఫీలింగ్ ఎక్కడ లేదు. మొక్కల మధ్యలో అచ్చమైన నేచర్లో ఉన్నట్టుంది. అంటే మీరు ఈ ల్యాండ్ గురించేనా మీరు చెప్పింది? యాక్చువల్లీ ఏదండి ఇది ఫస్ట్ సేల్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే కొనుక్కున్నానని చెప్పింది ఇదే ప్లేస్. సేల్ చేయాలా? బ్యాంక్లో పెట్టా. బ్యాంక్లో పెడితే అప్పుడు డబ్బులు కట్టలేక వాళ్ళు ఈ ఆస్తి జప్తు చేయబడినది, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. మళ్ళీ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి విడిపించుకున్నారు. సో ఇదే ప్లేస్ అది. ఇదే. ఓకే. సో మరి పార్కింగ్ ఇక్కడ పెట్టుకోలేదేంటి సార్? బయటే అక్కడ పార్కింగ్ రోడ్ల మీద పెట్టద్దు. నాకు ఇన్ని కార్లు ఉండాలి, లోపలికి రాగానే నా కార్లు ఇన్ని కనిపించాలి, ఆ బ్రాండ్ చూపించాలి, అది చూసిన వెంటనే అవతల వ్యక్తి ఒక రేంజ్లో ఊహించాలి, ఇలాంటి ఆలోచనలు ఏం లేవా మీకు? లేవు. ఎందుకంటే మీ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఒక పెద్ద గేట్ పెట్టుకొని గేట్ ముందు పోర్టికోలో ఎవరిని ఎంటర్ అయిన వెంటనే వాళ్ళ కార్లని కనిపించేలాగా ఒక కార్స్కి సంబంధించి ఒక చిన్న ఇది పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు నేను రాగానే మీరు నమస్తే పెట్టారు అనుకోండి సార్, నాకు పెట్టినట్టు. బెంజ్లో వస్తే నమస్తే పెట్టి ఆటోలో వస్తే పెట్టలేదు అనుకోండి మీరు కారుకు పెట్టినట్టు. బెంజ్ కనిపెట్టినోడికి పెట్టినట్టు, నాకు పెట్టినట్టు కాదు సార్. ఎక్కువ మంది కార్లు, పట్టు చీరలు, నగలు అంతా చుట్టూ ఉండే వాళ్ళకి చూపించుకుంటానికి చేస్తారు. వాళ్ళ తృప్తికి చేయరు. వాళ్ళ తృప్తికి చేసేది ఏంటి? మంచి నిద్ర, మంచి ఫుడ్. మన బాడీకి కావాల్సిన సంబంధించిన చేసేవన్నీ మన కోసం చేస్తాం. బయట అన్నీ మిగతా వాళ్ళకి చూపించుకుంటాను. అది దానివల్ల ఎక్కువ నష్టం, అప్పులు, గిప్పులు, గందరగోళం అయిపోతాయి లైఫ్. నేను చేయను అసలు. స్టార్టింగ్ నుంచి మీ సినిమాల పేర్లు అబ్జర్వ్ చేస్తే చిత్రం, నిజం, ధైర్యం, తర్వాత లక్ష్మీ కళ్యాణం, అన్ని చివరిన సున్నాలు వచ్చే అంటే 0 వచ్చిన సినిమా పేర్లు ఎక్కువ ఉంటాయి మనకి. మిగతావన్నీ కూడా నేమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి సినిమా పేర్లు. బట్ కానీ ఎక్కువ 2 అక్షరాలు 3 అక్షరాలతో సున్నాతో ఎండ్ అయిన నేమ్స్ ఎక్కువ ఉంటాయి. మీకు ఏమైనా సెంటిమెంట్ ఉందా? సెంటిమెంట్ ఏం లేదండి. లాస్ట్లో సున్నా ఉండకూడదు, మంచిది కాదు అన్నారు, అయితే పెడతా. మీలాంటి వాళ్ళ దగ్గర ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా ఉండకూడదు, నష్టం అన్నారంటే మీరు అదే చేస్తారే? దాన్ని ఫస్ట్ అనలైజ్ చేస్తా, దేనివల్ల అన్నారు. అంటే ఇప్పుడు గుమ్మానికి పసుపు రాయాలి అంటారు, అది ఎందుకు రాయాలి? అవును కరెక్ట్గా రాయాలి, పసుపు రాయాలి గుమ్మానికి, దాన్ని ఒప్పుకుంటాను. ఎల్లో పెయింట్ వేస్తారు, దాన్ని ఒప్పుకోను. రైట్. అలా బొట్టు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకోవాలి, నేను బొట్టు పెట్టుకోవాలి, అది ఒప్పుకుంటా. స్టిక్కర్ పెట్టుకోకూడదు, కుంకుమ పెట్టుకోవాలి. రైట్. ఎందుకు పెట్టుకోవాలి? అది దానికి మీకు సైంటిఫిక్ గా రీజన్ మీరు కన్విన్స్ అయ్యారు ఆ విషయానికి కాబట్టి పెట్టుకోమంట. అలా నేను కన్విన్స్ అవ్వాలి. సున్నా పెట్టినంత మాత్రం సినిమా ఆడదంటే అదే పెడదాం ఫస్ట్ సినిమాని. ఏమవుద్ది? చిత్రం పెట్టా, సూపర్ హిట్. జయం ఆడింది. నువ్వు నేను పెట్టి మధ్యలో రెండింటి కలిపి ఒక తాడు కట్టాం, అవును, ఆ తాడు సున్నా అనమాట. అది ఆడింది. నిజం కూడా నాకు బాగా ప్రాఫిట్లు వచ్చింది సార్. అదంతా సెంటిమెంట్ మనుషులు తయారు చేసుకున్నాయి. మీ సినిమాలో ఆల్ ఓవర్ గా 20 సినిమాలు, ఈ అహింస 20వ సినిమా, ఐ థింక్ 21. నాకు తెలియదు, నేను లెక్క పెట్టలే అసలు ఎన్నని. అవునా సార్? నిజంగా తెలియదు నాకు. ఓకే. అప్పటి నుంచి ఇందులో చూస్తే కామన్ గా ఉన్న పాయింట్ ఏముంటుందంటే అద్భుతమైన ప్రేమ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది. అదే టైంలో మన సొసైటీలో ఉన్న ఒక మేజర్ ఎలిమెంట్ని మీరు అందులో పెడతారు. అది జ్యుడిషియరీకి సంబంధించింది అవనివ్వండి, సమాజంలో మనం ఎక్కువ ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం గురించి అవనివ్వండి,
అందులో ఇన్కల్కేట్ అయి ఉంటుంది. ఉమ్. అంటే ప్రేమ మీద మీకున్న అంత ఇష్టమా, లేకపోతే అంటే చిన్నప్పటి నుంచి లేకపోవటం వల్ల అలా కూడా అవ్వచ్చు కదా. ఓకే. మనకు దొరకంది ఉండాలనుకుంటాం కదా, అలా కూడా ఉండొచ్చు. లేదా ప్రేమలో బాగా ఎక్స్పర్ట్ అయిపోయి ఉండొచ్చు. రెండింటిలో ఏది కరెక్ట్ చెప్పండి మీ విషయంలో. ఏదనుకున్నా పర్లే. అంటే మీది లవ్ మ్యారేజ్, యాక్చువల్లీ ప్రేమ లేదనుకోవడానికి ఉందంటారా? నేను బేసిక్గా నాకు యాజ్ ఏ మనిషిగా ఎవరి మీద అసహ్యం ఉండదు, నాకు ఎవరి మీద కోపం ఉండదు, చిరాకు ఉండదు, ఏముండదు అసలు. వాళ్ళ మీద మనుషులు అందరంటే ఇష్టం నాకు. పిల్లలంటే మరీ ఇష్టం, జంతువులంటే ఇంకెక్కువ ఇష్టం. పురుగులు, చేమ కుట్టినా కూడా నేను చంపను దాన్ని. అది ఎంతసేపు కుట్టుద్దో కొట్టిని, సరే కుట్టిని అని చెప్పి దాన్ని కొట్టనిచ్చి పంపించేస్తాను. కనీసం తీసి కూడా పక్కన పడేరా? మనం కదా దాని ఏరియాలోకి వెళ్ళింది అనుకుంటా. ఇది దాని ఏరియా, మనం వెళ్ళాం, ఒకసారి కొట్టిన కొంతసేపు అని, లేదంటే ఇట్లా దులుపుతా, ఇంకా తట్టుకోలేకపోతే తప్ప నలిపి చంపను. ఓకే ఓకే. నా సిద్ధాంతం ఒకటే, మనం ఎవరిని దేన్నైనా చంపినా, ఏ మొక్కైనా పీకినా, ఒక ఆకు తెంపినా మనం వండుకొని తింటే అది ధర్మం. నువ్వు తినకుండా అనవసరంగా చంపి కరెక్ట్ కాదు. సరదాగా చంపటం, కోపంతో చంపటం, పగతో చంపటం కరెక్ట్ కాదు. ఆకలితో చంపటం న్యాయం. కానీ స్టార్టింగ్లో మీరు డిఓపిగా కూడా ఆర్జీవి గారి సినిమాలో చేశారు. అంటే ఆర్జీవి గారి సావాసంలో ఇలాంటి డబలిస్టిక్ థాట్ ప్రాసెస్ మీకు అడాప్ట్ అయిందా అని అంటే? అట్లా కాదండి, తనది వేరే స్టైల్. అవునా సార్? రాముది వేరే స్టైల్ ఆఫ్ థింకింగ్ ప్యాటర్న్, నాది వేరే స్టైల్. ఇద్దరం ఒక టైప్ కాదు, కానీ ఇద్దరం సినిమా అంటే ఇష్టం. ఒకళ్ళ ప్రభావం ఒకళ్ళ మీద ఉంటుంది. ఎక్కువ రోజులు కలిసి ఉన్నాం, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఒక ఎఫెక్షన్ ఉండేది కాబట్టి. సార్ యాక్చువల్లీ ఆయన్ని కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు 1.5 ఇంటర్వ్యూలో నాగార్జున గారు అదే అన్నారు, ఆర్జీవి చాలా పద్ధతిగా చక్కగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నీది బెస్ట్ ఇంటర్వ్యూ అన్నట్టుగా. ఆయన నేను అడిగాను, ఆ ఇంటర్వ్యూలో టోటల్గా నేను అడిగిన వాటిలో పెళ్ళి అంటే మీకు ఎందుకు అంత ఇది అని చెప్పని. సో సేమ్ ఒపీనియన్ మీకు కూడా ఉందా? లేదు, తనది వేరే. సో మీ అభిప్రాయం ఏమిటి యాక్చువల్లీ? అది మీ ఇష్టం. అంటే మనిషి అన్నవాడికి అవసరమా పెళ్ళి అనేది? మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి, అక్కర్లేదు అని ఒక వ్యక్తికి ఇష్టం ఉండదు, ఒక వ్యక్తికి ఇష్టం ఉంటుంది. సో నాకు పెళ్ళి అంటే ఇష్టం కాబట్టి మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోమంటే అది కరెక్ట్ కాదు. మన అభిప్రాయాలు సొసైటీ మీద రుద్దకూడదు, సొసైటీ ప్రభావం మన మీద తీసుకోకూడదు, నీలాగా ఉండాలి. కానీ సొసైటీ, ఒక సమాజానికి డెఫినెట్గా ఇది ఇలా ఉంటేనే మనం ఉన్నతికి వెళ్తాం, లేదంటే ఒక పద్ధతిలో ఒక ఏమంటారు బ్యారికేడ్ ఉంటేనే అది ఒక ప్రాపర్ లైఫ్గా ఉంటుంది, లేదంటే విచ్చలవిడితనం పెరుగుతుంది అనేది ఒకటి ఉంది. సో ఆ పాయింట్లో మామూలుగా నేను అనుకునేది ఏంటంటే, ఒక సొసైటీలో ఒక సిస్టమ్ సెట్ చేశారు మన పూర్వీకులు. ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలి, ఎటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఆ గోత్ర ప్రభావం ఎట్లా ఉంటుంది, ఆ క్షేత్ర ప్రభావం ఎట్లా ఉంటుంది, వాళ్ళు చేసుకున్నాక నెక్స్ట్ పుట్టే పిల్లల సొసైటీలో ఎలా బాధ్యతతో ఎలా పెరగాలి, ఏది ఎలా ఉండాలి అనేది ఒక సిస్టమ్ సెట్ చేశారు. ఆ సిస్టమ్ ఫాలో అవటమే కరెక్ట్ నేను అనుకోవటం. పెళ్ళి, పిల్లలు, ఆ పిల్లలు కూడా పద్ధతిగా ఉండటం అవన్నీ అవసరం. ఒక్కొక్కళ్ళు మధ్యలో ఇలా పెళ్ళి అవసరం లేదు, పెళ్ళి ఉండక్కర్లేదు అనే వాళ్ళ వల్ల ఈ పెళ్ళి అనే వ్యవస్థకి వాల్యూ పెరుగుద్ది. ట్రూ. సో ఎప్పుడు అసురులు ఉన్నప్పుడు దేవుళ్ళకి వాల్యూ పెరుగుద్ది, అది నార్మల్. అంటే సొసైటీలో ఎప్పుడు ఒకటి విపరీతం జరిగితేనే విలువలు వస్తాయి. సో మధ్యలో ఇట్లా అట్లా ఉంటారు.